నన్ను మారాను అంటుంది. ఎందుకంటే సర్వశక్తుడు నాకేం చేశాడంటే కీడు చేస్తాడు. అసలు ఎవరు కీడు చేసింది? దేవుడా తనకు తన నిర్ణయాలు, తన ఆలోచనలు, తన యొక్క అభిప్రాయాలు. బెత్లెహేము గ్రామాన్ని విడిచిపెట్టి కరువు కాలము సంభవించేటప్పుడు ఆ కరువును తట్టుకోలేక ఎక్కడెక్కడ మోయాబు దేశం, శపితమైన మోయాబు దేశానికి ప్రయాణమై వెళ్ళింది. అయితే పిల్లరా, ఈరోజు వాక్య సందేశం ఏమిటంటే, ఈరోజు మధురమైనవి శారీరకంగా మధురమైనవి ఉంటాయి, ఆత్మీయమైనవి కూడా మధురమైనవి ఉంటాయి. శారీరక మధురమైనవి అంటే అనేకమైన విషయాలు మనం చెప్పవచ్చు, అలాగే ఆత్మీయమైన కూడా అనేకమైన విషయాలు చెప్పగలుగుతారా? శారీరకమైన మధురమైనవి ఏంటి? శారీరకంగా మధురమైనవి ఏంటి అని అంటే మధురమైనవి ఇప్పుడు చూస్తే గులాబ్ జామున్ నేను నిన్న రాజు ఇద్దరు కలిసి తిన్నాం. అదేంటంట స్వీటు, మధురమైనది. ఒక ప్రియుడు ఒక ప్రియురాలతో మాట్లాడే ప్రతి క్షణం కూడా ఏంటంట మధురమైనది. ఒక భార్య ఒక భర్త కొరకు వేచి ఉంటుంటా ఆ వేచి ఉండే విషయంలో భర్తకి ఏంటంట మధురం. అర్రే నేను ఎంత ఆలస్యంగా వచ్చినా కూడా తను పడుకోకన్నా నా కొరకు కనిపెట్టుకొని ఉందే అనేక విషయం తన భర్తకి మధురమైనదా కాదా? సో ఇవన్నీ కూడా ఏంటంటే శారీరకమైనవి. సో ఇలా ఎగ్జాంపుల్స్ చాలా విషయాలు మనకు తెలుసు. అంటే మనం చెప్తే ఇది మధురమైనదా మనకు అర్థమవుతుంది, కానీ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వారందరికీ కూడా అటువంటి విషయాలు తెలుసు. కానీ ఆత్మీయమైన మధురమైన విషయాలు కూడా బైబిల్లో లిఖించబడి ఉన్నది. ఏంటంట ఆత్మీయమైన మధురాలు. సో ఈ ఆత్మీయమైన ఈరోజు వాక్య సందేశం ఏంటంటే ఆత్మీయమైన మాధుర్యములు అయితే మధురమైనవి ఏంటో మనం చూద్దాం. మధురమైనవి ఏంటి మనం చూసుకోగలిగినట్లయితే పరమగీతములు. ఆత్మీయముగా మధురమైనవి ఏంటంటే పరమగీతములు. బైబిల్ తెరవండి పిల్లరా, పరమగీతములు 1వ అధ్యాయం 2వ వచనం చదవండి, సహకరించండి. బైబిల్ అందరూ తెరిచిన తర్వాత మనం చదువుదాం, అందరూ చదువుదాం. ఎవరో ఒకరు చదవండి, మీరు మీ యొక్క వ్యక్తిగా 1లో 2 అమ్మా. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురము. జాగ్రత్తగా వినండి. సొలొమోను రచించిన పరమగీతములు. ఒక ప్రియుడు ఒక ప్రియురాలు కొరకు రచించిన కావ్యం ఇది. ఈ యొక్క పరమగీతం అంతా కూడా మనం చూసుకోగలిగినట్లయితే ఒక ప్రియుడు ప్రియురాలు కోసం ఊహించుకుంటూ రాసుకుంటున్నాం. ఈరోజు మన ప్రియుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. పురుషులకైనాను స్త్రీలకైనాను ప్రియుడు ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు అండి. ఇక్కడ ఏంటి ఆత్మీయంగా మధురమైనవి అంటే ఇక్కడ అంటున్నాడు, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. హల్లెలూయా. ఏంటి ఆత్మీయంగా మధురమైనవి అని అంటే దేవుని యొక్క ప్రేమ మధురమైనది. ఈ లోకములో ఆయన ప్రేమకించిన ప్రేమ మించిన ప్రేమ ఈ లోకంలో ఎక్కడైనా ఉందా? ఎవరైనా చూపించగలరా? చెప్పండి. ప్రమాణము పూర్వకంగా చేతుల్లో చేతి వేసి అనేక మనుషులు ఎదుట సాక్ష్యాన్ని లేదంటే ప్రమాణం చేస్తూ నీ నడకలో నడక, నీ పడకలో పడక, నీ కష్టాల్లో, నీ వేదనలో, నీ దుఃఖంలో, నీ బాధలో, నీ సమస్యలో నీ వెంటే ఉంటూ నా యొక్క తుశ్వాస విడిచిపెట్టినంత వరకు కూడా నేను నీకు నీడ వల్లే ఉండి నడుస్తాను, జీవిస్తానని చెప్పిన భర్తలు ఈరోజు ఉంటున్నారా? భార్యలు ఉంటున్నారా భర్తలతో ఈరోజు? ఎందుకంటే ఈ లోకపు ప్రేమ మోసపూరితమైనది. ఈ లోకపు ప్రేమ అవకాశవాది. ఏంటట అవకాశం ఉంటే అలా ప్రేమ చూపిస్తుంది, అవకాశము తీరిపోతే అవకాశం తీరిపోతే ఆ ప్రేమ ఎలా ఉంటుందట? ఘాటుగా ఉంటుందట. అవసరం తీరినంత వరకు నీ దగ్గర చొప్పులాగా ఉంటారు, నీ నక్కలాగా ఉంటారు, నీ దగ్గర కుక్కలాగా ఉంటారు. ఎంతవరకేనంట? నీ అవసరం తీరినంత వరకు. అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు ఎలా అవుతారంట? ఇంతవరకు నక్క కుక్కలాగా ఉన్నవారు ఇప్పుడు ఏంటంటే సింహం పులిలాగా గర్జించి నీ మీదకి ఎక్కి నిన్ను తొక్కాలనుకుంటారు. కానీ మనం నమ్ముకుంటున్న దేవుని యొక్క ప్రేమ అట్టిది కాదు. మనం సేవించుచున్న దేవుని ప్రేమ అట్టిది కాదు. మనం విశ్వాసించుచున్న దేవుని ప్రేమ అట్టిది కాదు. ఆ ప్రేమ ఎంతదంట? ఇక్కడ అంటున్నాడు, ద్రాక్ష రసముల కంటే నీ ప్రేమ ఎంత మధురం. ఈ లోకములో ద్రాక్ష రసముల కంటే మధురమైనది ఏదైనా? తేనె కంటే తీపినైనది ఏముందా? ఆలోచన చేయండి. ఈ లోకంలో అన్నిటికంటే స్వీట్ ఏదంటే తేనె. అన్నిటికంటే స్వీట్ ఏంటంట తేనె. దానికంటే కూడా దేవుని ప్రేమ మధురమైనదంట. మొదటిగా ఏంటంటే చెప్పండి, ఆత్మీయంగా మధురమైనవి ఏంటంటే దేవుని